అరేంజ్డ్ మ్యారేజెస్, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు ఎందుకు కలకలం నిలబడతాయో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే. ప్రస్తుత జనరేషన్లో చాలామంది లవ్ మ్యారేజెస్కు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి నేటితరం వెనకాముందు అవుతోంది. ఎందుకంటే తమ భాగస్వామిని తామే ఎంచుకుని, వారి గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాకే, అతను అన్నింటిలోనూ పర్ఫెక్ట్ అని తేలితేనే పెళ్లికి సిద్ధం అవుతున్నారు. లేని ఎడల మధ్యలోనే తెగదెంపులు చేసుకుంటున్నారు. కానీ పెద్దలు కుదిర్చిన సంబంధంలో నచ్చినా, నచ్చకపోయినా రిలేషన్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ దంపతులు ఇద్దరికీ పడకపోతే కోర్టు ద్వారా విడిపోవడానికి అనుమతి తీసుకోవాలి. అరేంజ్ మ్యారేజ్లో అమ్మాయి లేదా అబ్బాయి పెళ్లయ్యాక మంచివారు తెలిస్తే ఓకే. లేని ఎడల ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ గుట్టుగా చేయాల్సిన సంసారాన్ని రచ్చకీడుస్తారు. ఇటువంటి తలనొప్పులు వద్దనే నేటి యువత ప్రేమ వివాహాలకు ఓటు వేస్తున్నారు. అయితే లవ్ మ్యారేజెస్తో పోలిస్తే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే చాలా కాలం వరకు నిలబడుతున్నాయట. ఎందుకో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ. సంప్రదాయమే కాపాడుతుందా? దేశంలో పూర్వకాలం నుంచే పెద్దలు కుదిర్చిన వివాహాలు జరుగుతూ వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి వల్లే ప్రేమ వివాహాలు వచ్చాయని చాలామంది చెప్పుకుంటున్నారు. అయితే మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలు పెద్దలు కుదిర్చిన పెళ్లి విషయంలో బలమైన పునాదులుగా కొనసాగుతూ వస్తున్నాయి. కొన్ని యుగాలు, తరతరాలుగా ఇవే మనకు వారసత్వంగా లభించాయి. ఇది పితృస్వామ్య వ్యవస్థను ప్రోత్సహిస్తోందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా, దీనివల్లే నేడు భారతీయ సంప్రదాయ వివాహాలు పాశ్చాత్య కల్చర్ను ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నాయి. నేటికి భారతీయ వివాహ సంప్రదాయ ఆచారాలను విదేశీయులు గౌరవిస్తున్నారు. ఇరు కుటుంబ నేపథ్యాలపై ఆరా. తమ పిల్లలకు పెళ్లి చేసే ముందే పెద్దలు వారి ఇష్టాలు, అభిరుచులకు తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. వారికి ఎలాంటివారు సెట్ అవుతారో తెలుసుకుని తగిన జోడీ కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. అమ్మాయి, అబ్బాయి కుటుంబ నేపథ్యాలపై పెళ్లికి ముందే ఆరా తీసి ప్రొసీడ్ అవుతుంటారు. పెళ్లయ్యాక అత్తింట్లో ఎలా ఉండాలని తమ కూతురికి ముందే నేర్పిస్తారు. అలాగే అబ్బాయికి కూడా ఒక మంచి భర్తగా ఎలా మెలగాలో చెబుతారు. పెద్దల పట్ల అదే లవ్ మ్యారేజ్లో ఇవన్నీ నేర్పించరు. కావున కొత్తగా వచ్చిన కోడలు అత్తింటివారిని చిన్న చూపు చూడొచ్చు. దీంతో గొడవలు ప్రారంభమవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పెద్దలు కుదర్చిన పెళ్లి తర్వాత తమ భాగస్వామి గురించి తెలుసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి ప్రయత్నిస్తారు. ఎక్కువసేపు మాట్లాడుకుంటారు. వీరికి అప్పుడు బోర్ కొట్టదు. ప్రతిదీ షేర్ చేసుకుంటారు. వీలైనంత వరకు దగ్గరగా ఉండేందుకు ట్రై చేస్తారు. కానీ ప్రేమ వివాహంలో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ముందే పరిచయం. పెళ్లి తర్వాత మాట్లాడుకోవాల్సిన అన్ని విషయాలు ముందే మాట్లాడుకుంటారు. దీంతో వీరికి పెళ్లయ్యాక మాట్లాడుకోవడానికి ఏముందు. ఇది కూడా వీరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమై విడాకులకు దారితీయొచ్చు.